అందరికీ నమస్కారం. సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ మీతో టచ్లో ఉంది గురు మార్కెట్స్. మేము కంపెనీ గురించి సారాంశ సమాచారంతో ప్రారంభిస్తాము. అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు. అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క అన్ని పారామితులను మరింత వివరంగా చూడమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము. వాషింగ్టన్ ట్రస్ట్ బ్యాంక్ కార్ప్ ఐఎన్సి టికర్ WASH. ఈ సమీక్ష మార్చి 21, 2025 నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ వాషింగ్టన్ ట్రస్ట్ బ్యాంక్ కార్ప్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది. బ్యాంక్ క్లాసిక్ 248 సంస్థలు పోలికలో పాల్గొంటాయి. ఇది చాలా ప్రతినిధి. మేము ఈ వీడియో ఫలితాల ఆధారంగా ఆర్డర్ల పట్టికను పరిశీలిస్తాము. కంపెనీ ఫలితం ఇది 10 పాయింట్లలో -7. ఉపవర్గం యొక్క సగటు 1.3 పాయింట్లు. మీరు విస్తృతంగా చూస్తే ఆ స్టాక్ మార్కెట్ మొత్తంలో స్టాక్ మార్కెట్లో సగటు స్కోరు 1.9 పాయింట్లు అని మేము గమనించవచ్చు. -7 పాయింట్ల స్కోర్కు వ్యతిరేకంగా వాషింగ్టన్ ట్రస్ట్ బ్యాంక్ కార్ప్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం. వాషింగ్టన్ ట్రస్ట్ బ్యాంక్ కార్ప్ మరియు ఉపవిభాగం కంపెనీలు. గత 12 నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు. వాషింగ్టన్ ట్రస్ట్ బ్యాంక్ కార్ప్ 28.6% మార్పును చూపించింది. 22.6% ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇది స్పష్టంగా దేనినీ సూచించదు, కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్. వాషింగ్టన్ ట్రస్ట్ బ్యాంక్ కార్ప్ విలువ 61 బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ $1,211 బిలియన్. వాషింగ్టన్ ట్రస్ట్ బ్యాంక్ కార్ప్ ఐఎన్సి 0.05% వాటాను కలిగి ఉంది. ఇది ఉపవర్గంలోని చాలా చిన్న కంపెనీలలో ఒకటి. కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $0.5 బిలియన్, $999 బిలియన్ల ఉపవర్గం యొక్క పుస్తక క్యాపిటలైజేషన్తో. వాషింగ్టన్ ట్రస్ట్ బ్యాంక్ కార్ప్ ఐఎన్సి 0.05% వాటాను కలిగి ఉంది. స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము. వాటా. వాషింగ్టన్ ట్రస్ట్ బ్యాంక్ కార్ప్ ఐఎన్సి మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో 0.05%. పుస్తకం విలువ 0.05%. ఇది మార్కెట్ విలువ వాటా కంటే 0% ఎక్కువ. మార్కెట్లో కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడ్డది -1 పాయింట్. సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు 1,174 బిలియన్లు. బుక్ క్యాపిటలైజేషన్కు రుణం మొత్తం మూలధనంలో 234.8%. సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల అంచనా చాలా చెడ్డది -2 పాయింట్లు. కంపెనీ మార్కెట్ ధరతో దాని లాభంలో బ్యాలెన్స్ 0.13.2 ఉపవర్గంలో సగటుతో. ఇది ఉపవర్గంలో కంటే చాలా ఘోరంగా ఉంది. సబ్ కేటగిరీలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి అంచనా చాలా చెడ్డది -2 పాయింట్లు. గత 12 నెలల లాభం $28 మిలియన్లు. రాబోయే 12 నెలల అంచనా ఆదాయాలు తెలియవు. ఇది కంపెనీ అవకాశాలకు చాలా చెడ్డది. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభాల అంచనా మంచిది 1 పాయింట్. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 1.9. 1.5 యొక్క ఉపవర్గ సగటు కంటే 27% ఎక్కువ. ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఆదాయ సూచికకు స్టాక్ మార్కెట్ విలువను అంచనా వేయడం సహించదగినది -0.5 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $310 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు. మరియు ఇది కంపెనీ ధరకు చాలా చెడ్డది.
ఉపవర్గంలోని సూచికలతో పోల్చి అంచనా వేయబడిన భవిష్యత్తు అమ్మకాల సూచిక యొక్క అంచనా. చెడ్డది -1 పాయింట్. అమ్మకాల మార్జిన్ -9%, ఉపవర్గంలో సగటు 11.6%. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 20.6%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఉపాంతాన్ని అంచనా వేయడం సహించదగినది -0.5 పాయింట్లు. ఉపవర్గం ద్వారా సిబ్బంది సంఖ్య ద్వారా కంపెనీ వాటా 0.047%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 6% తక్కువ. మరియు ఇది సంస్థ యొక్క మార్పిడి విలువ మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది. వాషింగ్టన్ ట్రస్ట్ బ్యాంకార్ప్ ఐఎన్సి రీవాల్యుయేషన్ వైపు కాకుండా. కంపెనీ ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం $984,000 మరియు ఉపవర్గంలో $924,000 ఉన్నాయి. ఉపవర్గ సగటు మరియు సంస్థ పనితీరు మధ్య వ్యత్యాసం 6.5%. సబ్కేటగిరీ కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ అంచనా. సహించదగినది 0 పాయింట్లు. ఒక్కొక్క ఉద్యోగికి లాభం $45.3,000. ఉపవర్గంలో సగటుతో $69.9,000. మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 35%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి లాభం అంచనా. సహించదగినది -0.5 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం $505,000. ఉపవర్గంలో $601,000. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 19%. సబ్కేటగిరీ కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ ఉద్యోగికి ఆదాయం అంచనా. సహించదగినది -0.5 పాయింట్లు. 1.9% సబ్కేటగిరీ సగటుతో పోలిస్తే షేర్లు 2.4% తక్కువగా ఉన్నాయి. ఇది షార్ట్ స్క్వీజ్ ప్రమాదానికి సూచిక. సాంకేతిక సూచిక RSI 14 కంపెనీకి 53% స్థాయిని చూపుతుంది. వాషింగ్టన్ ట్రస్ట్ బ్యాంకార్ప్ ఐఎన్సి. ఉపవర్గంలో RSI స్థాయి 14, సుమారుగా 52%. సాంకేతికంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు కంపెనీ షేర్ల మాదిరిగానే కోట్ చేయబడతాయి. వాషింగ్టన్ ట్రస్ట్ బ్యాంకార్ప్ ఐఎన్సి. కంపెనీ అసలు షేరు ధర సుమారు $31.53. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $35.66. వాస్తవ ధర యొక్క డైనమిక్స్ మరియు ఏకాభిప్రాయ సూచన సుమారు 13%. ఆర్డర్ల పట్టికను చూద్దాం. అది అందుబాటులో ఉంది. లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది. ఆర్డర్ పట్టికలో సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్. కంపెనీ సెక్యూరిటీల వాల్యుయేషన్ ఫలితంగా వాషింగ్టన్ ట్రస్ట్ బ్యాంకార్ప్ స్టాక్ వాల్యుయేషన్ కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది. ప్రతి షేరుకు $31.54 వద్ద విక్రయించడానికి తెరవండి. కంపెనీ సాపేక్షంగా తక్కువ వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది. కంపెనీ అసెస్మెంట్ మోడల్ని ఉపయోగించి అంచనా వేయబడింది. అకీమ్ ఇండెక్స్ లాభం 28.15 వద్ద సెట్ చేయబడింది. స్టాప్ లాస్ 34.93 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఏప్రిల్ 20, 2025న సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున. టిక్కర్ PCB ప్రధాన కొనుగోలు లావాదేవీ అవుతుంది. ప్రధాన ఆర్డర్కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది.
ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ ప్రస్తుత స్థాయిలో మూసివేయబడింది. ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. గురు మార్కెట్స్. మీరు నిజంగా ప్రపంచంలోనే చక్కని ప్రేక్షకులు.